అమ్మ గుడ్డిది. సాయిగాడికి మాత్రం సాయంత్రం 6 తర్వాత గుడ్డిదే. నీకు వంట వచ్చా? రాదు. మరి నీకు? నాకు కూడా రాదు. పర్లేదులే, ఎలాగో వారంలో మన పెళ్ళి కదా, నీకోసం నేర్చుకుంటాను. ఓకే. ఇంకేంటి నీ ఇష్టాలంటే చెప్పొచ్చు కదా. నాకు లేట్ నైట్ బైక్ రైడ్స్కి వెళ్ళడమన్నా, బీచ్కి వెళ్ళటం, సెకండ్ షో సినిమాలు చూడడం అన్నా చాలా ఇష్టం. అన్ని రాత్రులేనా? పగలేం చూడవా? సర్లే, తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? అంటే మన పెళ్ళి కదా, నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఇన్వైట్ చెయ్యాలి. సరే బాయ్. బాయ్. నాన్న ఏంటి బట్టలు టాయిలెట్ స్మెల్ వస్తుందేంటి? వచ్చాడు కదా ఆ ఎదవని అడగండి. ఎరా సాయి, బట్టల నుంచి టాయిలెట్ స్మెల్ వస్తుందేంటి? రాత్ర బాత్రూమ్ అనుకొని బీరువాలు పోసాడు ఎదవ. నా చీరలన్నీ పైన ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదా నా చీరలు కూడా పాడైపోయాయి. అంటే ఏంటి, నీ బట్టలు బాగుండి చాలు, నాది ఎలా పోయినా పర్వాలేదు. అయినా ఏట్రా, మొన్న ఫ్రిడ్జ్ లో పోసావు, ఈరోజు బీరువాలోనా? సర్లే నాన్న, ఎలాగో వారంలో నా పెళ్ళి అయిపోతుంది కదా, నా వైఫ్ కంట్రోల్ చేస్తుందిలే. అన్నట్టు నాన్న, ఆ అమ్మాయికి అన్ని రాత్రులు ఇష్టం అంట. బీచ్కి తిరగడం, సినిమాకి వెళ్ళడం, రాత్రిపూట బైక్ మీద తిరగడం. నా మాట విన్నావా? పెళ్లి చూపుల రోజు చెప్పేద్దామంటే ఇంత అందమైన అమ్మాయి దొరుకుద్దా అని నువ్వే అన్నావు. ఇప్పుడు చేసేది ఏం లేదు కానీ పెళ్ళైన దాకా మేనేజ్ చేద్దాంలే. సర్లే నాన్నోయ్, అన్నట్టు నా ఫస్ట్ నైట్ పగలే కదా. కాదురా, రాత్రి. ఏంటి రాత్రా? నీకు అసలు బుర్ర పని చేస్తుందా? నాకు రేచెట్టని తెలిసి కూడా నువ్వు రాత్రి ముహూర్తం పెట్టించావేంటి? అరే ఫస్ట్ నైట్ అంటే రాత్రి కదా జరుపుకుంటారు. నీకంటే రాత్రులు అన్నీ కనిపిస్తాయి, నాకేం కనిపిస్తాయి? అంటే పంతులు గారు మంచి ముహూర్తం చెప్పారా, అందుకు కాదనలేక ఓకే అనేసాను. అరే ఏదో మేనేజ్ చెయ్యి. మేనేజ్ చేయడానికి ఇదే స్టేజ్ మీద స్పీచా? అరే మంచి మొత్తం కదరా, ఆలోచించురా. సర్లే, లైట్ లేకపోతే నాకేంటి, ఎవరికేం కనిపించదు, మేనేజ్ చేస్తాను. సరే, మేము పెళ్లికాడలు పంచడానికి వెళ్తున్నాం, నువ్వు ఎక్కడ బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండు. రే 6 దాటక ముందే తలుపులు వేసుకుని ఉండు, నీకు అర్థమవుతుందా? అబ్బా నాకు తెలుసమ్మా. సరే, షర్ట్ స్మెల్ వచ్చేస్తుంది, మార్చుకొస్తాను, ఇప్పుడు ఉండు. సరే పదవే. రేయ్ వెళ్తున్నా, ఇంట్లో జాగ్రత్తగా ఉండు. చెప్పరా కొడక. రేయ్ అదే కొత్త పెళ్లి కొడక. రే మామా ప్యాకెట్, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి మావా? ఫస్ట్ నైట్ నాకు నైటే పెట్టారా. అదేంట్రా, నీ రేచేయడు కదా, ఎలా చేస్తావు, ఏం చేస్తావురా? ముహూర్తం మంచిదంటరా. సర్లే, లైట్లు ఆపేస్తే ఎవరికేం కనబడదు కదా, మేనేజ్ చేస్తాను. నువ్వు మామూలుడు కాదు మావా. సరే కానీ మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేసి చెప్పారా? ఏంటి ఫస్ట్ నైట్ గురించా? రే పెళ్లి గురించి. ఓకే మావా, ఖచ్చితంగా చెప్తాను. అమ్మ మాధవి, అమ్మ నేను పెళ్లి కార్డులు పంచడానికి వెళ్తున్నాం. అట్నుంచి అలా విజయవాడ కూడా వెళతాం. జాతకు ఉండే అమ్మా, అల్లుడితో అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోకు. ఆ యూట్యూబ్లో వంటలు ఎలా చేయాలో చూసి నేర్చుకోమ్మా. సరే అమ్మా. పడుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పడుకో. సరే అమ్మా. అలాగే పిల్లికి కూడా పాలేయడం మర్చిపోక. సరే అమ్మా. మేడ మీద ఇదిగో, నువ్వు వస్తావా, నన్ను నిలిపమ్మంటావా? అబ్బా ఉండండి, వస్తున్నాను. మేడ మీద బట్టలు ఆరబెట్టాను, తీసియమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు వెళ్ళు. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హలో, ఏం చేస్తున్నావు? యూట్యూబ్లో వంటలు చూస్తున్నా, అమ్మ నేర్చుకోమందని. మా ఇంట్లో ఎవరు లేరు తెలుసా? మా ఇంట్లో కూడా ఎవరు లేరు. అమ్మ నాన్న కార్డులు పంచడానికి వెళ్ళారు. మా పేరెంట్స్ కూడా వెళ్ళారు. ఇంకేంటి? రేపు నా బర్త్డే తెలుసా? ఏంటి, రేపు నీ బర్త్డేయా? దానికి ఎందుకు అరుంధతి సినిమాలో అనుష్కలో రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడు చెప్తున్నావేంటి? ఫోన్ కట్ చేయి. హలో హలో హలో, పాపం ఫీల్ అయినట్టుంది. హలో. రేపు సాయి బర్త్డే అంటే కనీసం నాకు చెప్పలేదు. మరి ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడే తను చెప్పాడు. ఇప్పుడైనా చెప్పాడు కదా, ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయి, హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెళ్ళికి ముందు హ్యాపీగా అంటే బాగోదేమో. అది కాదు, ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేయని చెప్తున్నా. సరే సరే, అలానే చేస్తాను.
అమ్మో 6 అవడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. అర్జెంట్గా డోర్లన్నీ క్లోజ్ చేసుకోవాలి. సర్ప్రైజ్. ఏయ్ నువ్వేంటి ఎలా వచ్చేసావు? మా ఇంట్లో ఎవరు లేరు. నాకు తెలుసు కదా, అదే మరి ఎందుకు వచ్చేసావు? రేపు నీ బర్త్డే కదా, నైట్ సెలబ్రేట్ చేద్దామని సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను. సరే సర్ప్రైజ్ చేయాలి, వెళ్ళిపో. ఏ పిచ్చా, జరుగు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రే ప్యాకెట్, రే అర్జెంట్ ఫోన్ ఇచ్చారా రే? ఏ సాయి, ఇంకెంతసేపు? ఏ నీకు అర్జెంటా? ఛీ, అది కాదు. సర్లే, నీకు నచ్చినంతసేపు ఉండు. రే ఫోన్ ఇచ్చారా? మామ చెప్పరా, రే మాధవి ఇంటికి వచ్చేసిందిరా. తెచ్చమంటావా ప్యాకెట్? రే చెప్ప, అది కదరా 6 అవడానికి ఇంకా 2 నిమిషాలు ఉందిరా. నీకు రేచేయడు కదా, మర్చిపోయినరా. నైట్కి తను నా బర్త్డే సెలబ్రేట్ చేస్తానంటుందిరా. ఇప్పుడు ఎలా రా? అందుకే నువ్వు అర్జెంట్గా రారా. మా నాన్న కొనుపడుతుందంటరా, నేను వెళ్ళాలరా. నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళాలా? రే నేను మేనేజ్ చేస్తాను, నువ్వు ఈలోగా అర్జెంట్కి వచ్చారా ప్లీజ్ రా. సరేలే, మా నాన్న చంపేసి వచ్చేస్తాను. సరేరా. నాకు కొంచెం వాటర్ ఇవ్వా? ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో వాటర్. హే, నేను ఎక్కడుంటే నువ్వు అటేస్తున్నావేంటి? అమ్మని స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నేనే నీ దగ్గరికి వచ్చి ఇవ్వాలా? ఏ నువ్వు నా దగ్గరికి వచ్చి తీసుకోలేవా? అంటే ఇప్పటి నుంచి కంట్రోల్లో పెడదాం చూస్తున్నావా? ఏ అదేం లేదు. సర్లే ఇవ్వు. అమ్మని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిరా. అమ్మ అప్పుడు స్టార్ట్ అయిపోయిందా? కదా మేనేజ్ చేస్తాం. ఓకే ఓకే. మీ పేరు ప్యాకెట్ కదా? ప్యాకెట్ పవన్, నన్ను అందరూ ప్యాకెట్ అంటారు. నేను కూడా అలానే పిలుస్తా, ప్యాకెట్ అన్నయ్య. సరే అమ్మా. సాయి, మీ ఇంట్లో కిచెన్ ఎక్కడుంది? కిచెన్ ఎందుకు? నువ్వేంటి అటు తిరిగి మాట్లాడుతున్నావు? అంటే నీ ఫేస్ చూసి మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. ఇప్పుడు ఎందుకు కిచెన్? నీకోసం స్పెషల్గా చికెన్ సేమియా చేద్దామని. చికెన్ సేమియా? అవునన్నయ్య, నువ్వు కూడా తిని ఎలా ఉందో చెప్పాలి. నేను తినాలా? చెప్పి నేను వెళ్తాను రా. వంటరా, నేను మేనేజ్ చేస్తాను. మాధవి నీకు అసలు వంట రాదు కదా? మధ్యాహ్నమే చూశాను. అమ్మా అవునా? అబ్బాయి ఇప్పుడేం వద్దులే. ఏ ఎందుకు? అంటే పెళ్ళైన ఫస్ట్ రోజు నా వైఫ్ చేతి వంట తినాలని నా డ్రీమ్. రే అలా అయితే పెళ్ళైన ఫస్ట్ రోజు చనిపోయిన మూడు కూడా నువ్వేరా? ఉండిపే మాధవి ప్లీజ్, పెళ్ళి అయిన తర్వాత చేద్దులే. సర్లే, అలా కూర్చో. మాధవి నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వకు, నీకోసం టీవీ ఆన్ చేస్తాను. సాయి, మీ ఇంట్లో టీవీ ఏసీ రిమోట్తో ఆన్ అవుతుందా? అంటే నేనే ఉక్కు వస్తుందని ఏసీ ఆన్ చేయమన్నాను. ఓకే, అయినా ఇక్కడి నుంచి ఏసీ ఎలా ఆన్ అవుతుంది? అవును కదా, సరే వదిలే కానీ మాధవి టీవీ రిమోట్ నీ దగ్గర ఉంది కదా, నువ్వే టీవీ ఆన్ చెయ్యు. అదేంటి, రిమోట్ నీ పక్కనే ఉంది కదా? అవును కదా, అంటే నీకు నచ్చిన ఛానల్ నువ్వు పెట్టుకుంటావని. ఇందా నాకు టీవీ చూసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీ ఇల్లు చూపించు. మా ఇల్లు తర్వాత చూపిస్తాలే మాధవి. ఏరా రేచియా? రేచి ఏంటి? అంటే రెచ్పో అని. ఏంటో ఇదే మా కిచెన్, ఇక్కడే మేము వంట సామాన్లు పెట్టుకుంటాం. అదేంటి, అక్కడ కిటికీ ఉంది కదా? అంటే ఇంతకుముందు ఇక్కడ సామాన్లు పెట్టుకునే వాళ్ళం, తర్వాత ఇది ఎరగొట్టించి కిటికీ పెట్టించాం. ఓహో, పద. మాధవి ఇదే ఫ్రిడ్జ్. ఇది ఫ్రిడ్జా? అంటే ఫ్రిడ్జ్ తర్వాత ఇది కొన్నామని చెప్తున్నాను. మాధవి ఇదిగో ఇదే టీవీ. ఏ అక్కడ చూపించి టీవీ అంటావేంటి? అంటే టీవీ ఎక్కడ ఉంది?
ఇక్కడి నుంచి కూర్చొని చూసేవాడిని. ఏంటండి ఒక ఆటో కూడా రాలేదు, ఏం చేద్దాం ఇప్పుడు? నేను అదే చూస్తున్నానే, ర్యాపిడో ఓలా కూడా లేవు. అరే బావగారు, ఈ టైంలో మీరేంటి ఇక్కడ? ఆ పెళ్లి కార్డులు పత్రానికి వచ్చామండి. విజయవాడ కూడా వెళ్ళాలి, చూస్తే చాలా లేట్ అయిపోయిందండి. మేము కూడా అదే పని ముగించుకొని ఇదిగో ఇప్పుడు వస్తున్నాం. ఓహో. అవును, ఇంత టైం అయిపోయింది, ఇంటికి ఎలా వెళ్తారు? అదే చూస్తున్నాను, ఒక ఆటో కూడా రావట్లేదు. అయితే మా ఇంటికి వచ్చేయండి వదిన, ఈ టైంలో ఇబ్బంది పడ్డం దేనికి? సరే పద వెళ్దాం. తేజా, మామ థమ్స్ అప్ తావరా? థమ్స్ అప్ బాగుంటుందిరా. అరే ఇదేంట్రా ఉంది? సరిగ్గా వెళ్ళిపోయినరా. సూపర్ రా నువ్వు. మొత్తం తాగేసి హ్యాపీ బర్త్డే సాయి. బర్త్డే హ్యాపీ మామ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేక్ ఏం సాయి హెయిర్ లో పెడుతున్నావు, సరిగ్గా పెట్టు. ఎప్పుడు ఏంటే ఆడపాటిస్తూ ఉంటాడు. అవునవును. ఇంత తింటే చూద్దాం దమ్ముంటే. నాకేమొద్దు. మామ నాకు పెట్టిరా. మాధవి ప్లీజ్, సారీ. ఏటీఎం నెంబర్ రా. మానస ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తుందిరా? విష్ చేయడానికి ఏమరా? అది ఒకటే అయితే పర్వాలేదు. హలో, స్పీకర్ ఆన్ చేయి. హ్యాపీ బర్త్డే సాయి. థ్యాంక్ యూ మాన్సా. లాస్ట్ టైంలో ఇప్పుడు కూడా నేను ఉంటే కేక్ ని అలాగే నన్ను కూడా కట్ చేయించుకునేదాన్ని. ఏంటి? అదే తనే దగ్గరుండి కేక్ కట్ చేయించేది అని అంటుంది. ఏం మాట్లాడట్లేదేంటి? ఫీల్ అయ్యావా? నేనెందుకు ఫీల్ అవుతాను చెప్పు. నాకు తెలుసులే. సరే నేను వచ్చాక నీకు కావాల్సింది ఇస్తాలే. గిఫ్టా? కేకు. నేను ఇప్పుడే కట్ చేశాను కదా, వద్దులే. సరే సరే, నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టే. బాయ్ బాయ్. ఎవరు అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? మానస అని వీడి చెల్లి. నీ అబ్బా నా క్రష్ చెల్లి చేసావు కదరా. ఓ అలా అయితే ఓకే. ప్యాకెట్ అని ఎందుకు ఏడుస్తున్నాడు? అంటే వాడికి ఇంకా కేక్ పెట్టలేదు అందుకని. సాయి, పేరెంట్స్ వచ్చారు. మా అమ్మ నాన్న కదా, పర్వాలేదు, మేనేజ్ చేసి వచ్చలే. అడ్డంగా దొరికిపోయినరా. రే సాయి, ఏం చేస్తున్నారా? కేక్ కటింగ్ నానా. మాధవి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? రే వాయిస్ మారిందేంట్రా? నీ అబ్బా మాది వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. ఓడి అమ్మ, ఇదేం ట్విస్ట్ రా. దోలు తీర్చదులే, వెళ్ళి మింగించుకో. మావయ్య, నన్ను ఆశీర్వదించండి మావయ్య. అరే దొంగన డాష్, నీ బాగుంటారా? నీ వాడిని పక్కన పెద్ద. నాకు తెలుసు, ముందు ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మావయ్య, మావయ్య నన్ను ఆశీర్వదించండి. ఆ? అత్తయ్య బాగున్నారా? బాబు ఇక్కడ ఉన్నాను. అత్తయ్య మీతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గేస్తుంది. ఏంటమ్మా ఇంత సడన్గా వస్తారు? బాబు నేను మావయ్యని. మావయ్య మీరు చీర కట్టారేంటి? నేను చీర కట్టడం ఏంటి ఆయన? ఏం లేదులేండి మావయ్య, కూర్చోండి. నీ వెనకాల ఏం లేదు నాయన, మా వెనకాలే సోఫా ఉంది. సాయి, నాకు కొంచెం డౌట్ ఉంది. ఈ కాలనీలో కొంతమందిని అడిగాను నీ గురించి. నా గురించా? ఏమని? నీకు రేచి ఇక్కడ ఉందంట కదా? అరే సాయి, దొరికి పెట్టున్నారా? నీ గురించి చెప్పేద్దారా? ఉన్నానా, నేను మేనేజ్ చేస్తాను.
ఏం మాట్లాడుతున్నారు? నాకు రేజ్ ఎక్కట్ అని మీకు వాళ్ళు చెప్పారు. ఉందా లేదా నిజం చెప్పు. అంటే మీరు నన్ను నమ్మట్లేదా? నిజంగా రేపు ఎక్కట్లేను కూడా ఎంత ఆరక్షణ చేయరా. అయితే మీరు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పండి, నేను చేస్తాను. నానా ఆలోచిస్తున్నాడు కదా, చేస్తాడు. ఇప్పుడు చూడు బాబు వద్దులే బాబు అని అంటాడు. సరే నువ్వు మా అమ్మాయి చేయి పట్టుకొని ఇక్కడ తీసుకురా. నా కొడుకు నేను అలా చేస్తేనే మీరు నమ్ముతారంటే నేను అస్సలు చేయను. అలా చేస్తేనే నా కూతురుతో నీ పెళ్లి జరుగుద్ది, లేకపోతే జరగదు. ఇదిగోండి మీ కూతురు. ఎప్పటికైనా నమ్ముతారు నాకు రేజ్ ఎక్కలేదని మీరు మీ అనుమానాలు. నేను ఇక్కడ ఉంటే నువ్వు అటు చూసి మాట్లాడుతున్నావు ఏంటి? అంటే నీకు రేచి ఇక్కడ ఉందన్నమాట. అంటే అది సాయి, నీకు నిజంగా రేచీకటి ఉందా? అబ్బే అదేం లేదు, సాయంత్రం 6 తర్వాత ఏం కనిపించదు అంతే. దాన్నే రేచీకటి అంటారు. మరి ఆ విషయం ముందు మాకు ఎందుకు చెప్పలేదు? అంటే బావగారు ఇలాంటి విషయాలు ముందుగా చెప్పారు కదా. చెప్పకుండా మోసం చేద్దాం అనుకున్నారు కదా. బావగారు అదే ఇక్కడ మన ఒక్క క్షణం కూడా ఉండదు. అయితే ఇప్పుడు బయటికి మాట్లాడుకుంటారండి. రే వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారా? అన్నయ్య గారు మేము చెప్పింది కొంచెం వినండి. ఇంకేం వినాలి? ఇంత మోసం చేసి తెలిసే కూడా. పదండి వెళ్దాం. మాధవి 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 నీ మాధవి కదా, వదులు. సారీ అత్తయ్య. ఆగండి నాన్న. ఏ బ్యాగ్ ఏమైనా మర్చిపోయావేంటి? కాదు. లేదండి, మీరు నేను కేక్ తినలేదు కదా, వెళ్ళి తీసుకొస్తుందేమో. హెచ్చి కాదు, నాకు సాయి అంటే ఇష్టం నాన్న. నాకు సాయి కావాలి. వాడేలా నచ్చాడే నీకు? వాడికి రేచి ఎక్కడం తెలిసిపోయింది కదా. అవును నాన్న, సాయికి రేచీకటి ఉంది. అయినా సరే నన్ను ఎక్కడ కోల్పోతాడా అని నా గురించి ఆలోచించాడు. చూసారా, అదే ప్రేమ అంటే. అది కాదమ్మా, మేము చెప్పేది కూడా ఒకసారి వినమ్మా. మీరేం చెప్పినా నేను విన్ను. నాకు సాయి కావాలి. మీ మామయ్య వేసేద్దాం. ఏంట్రా స్మెల్ వస్తుంది? ఫ్రస్ట్రేషన్ లో మిగిలిందంతా వేసాడు ఇంకా నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయినట్టారా? రా. మాధవితోనైనా మాట్లాడదాం పదరా. లేదురా, ఇంకొదిలే తన వాళ్ళని. నీ అబ్బా తనతో నీ లైఫ్ వరకునా కదరా, ఇప్పుడే ఎలా మాట్లాడుతున్నావు? అలా అనుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదరా. నిజమే కదరా, 6 దాటితే ప్రేమించకపోవడం కాదు కదా. కనీసం తను చూడలేను, నాకు తనతో లైఫ్ షేర్ చేసుకునే అర్హత ఎక్కడ ఉంటుందిరా? కానీ మామ, మై లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ హెర్ రా. ఏంటమ్మా? నీకు హిందీ రాదు కదా, నేను ఎప్పటికీ మాధవని ప్రేమిస్తూనే ఉంటాను రా. కానీ మామ, తను మోసం చేశానని రిగ్రెట్ మాత్రం నాలో ఉండిపోయిందిరా. అట్లీస్ట్ నన్ను ఒకటి కొట్టేసి వెళ్ళిపోయినా బాగుందిరా. నువ్వేంద్ర కొట్టావు? కొట్టింది నేను. మాధవి వచ్చేసావా? సాయి, పెళ్లి చేసుకుందామా? అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటే నువ్వే ఇబ్బంది పడతావని నాకు అనిపిస్తుంది. నువ్వు పక్కన ఉంటే ఇబ్బంది కూడా ఆనందంగానే ఉంటుంది. నువ్వు నన్ను చేసుకుంటే హ్యాపీగా ఉండలేవు. నేను హ్యాపీగా చూసుకుంటాను. మరి నీకు నైట్ బయట తిరగడం అంటే ఇష్టం, నాకు రాత్రి 6 దాటితే చాలు కళ్ళే కనిపించవు. పర్వాలేదు, నా కళ్ళున్నాయిగా. పద, బీచ్కి వెళ్దాం. బీచ్కా? ఈ రేచగడితో వెళ్తే బీచ్కి వెళ్ళాం, బీచ్లోకి వెళ్ళిపోతాం. పర్లేదు, నీకు నేను దారి చెప్తానుగా. ఇప్పుడు రైట్ తీసుకో, స్లోగా వెళ్ళు.